ఫ్యాన్స్ రౌడీస్ అని ప్రేమగా పిలిచే విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్ ని అలరించేందుకు ఈసారి సరికొత్త ప్లానింగ్ తో అయితే వస్తున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్య ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా అయితే నటిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రవికిరణ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ ఆడియన్స్ ఈ మధ్యనే పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ టాక్సీ వాళ్ళతో హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ తో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారన్నది తెలియాల్సిన విషయం. నేషనల్ క్రష్ రష్మిక మందన అయితే బాగుంటుందని కొందరు అంటున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక ఇప్పటి వరకు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. గీతా గోవిందం హిట్ తో వారి మధ్య స్నేహం బలపడగా అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహబంధాన్ని కలిగి ఉన్నారు. అయితే కొందరు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అంటున్నారు. వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక ఆఫ్ స్క్రీన్ రిలేషన్ సంగతి ఏమో కానీ వారిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ ఎప్పుడు నటిస్తారన్న ఆసక్తి అయితే ఆడియన్స్ లో నెలకొంది. ఇక రష్మిక ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఛాన్సులు అందుకుంటూ అదరగొట్టేస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే ఖచ్చితంగా అమ్మడి డేట్స్ అడ్జస్ట్ చేస్తుంది. అయితే వారి మధ్య ఉన్న బాండింగ్ కి తగినట్టుగా ఈసారి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆలోచనలోనే ఉన్నారట. అందుకే విజయ్ రష్మిక కలిసి సినిమా చేయడానికి టైం తీసుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం రష్మిక లక్ ఫ్యాక్టరీ తమ అభిమాన హీరోకి కావాలని ఆశిస్తున్నారు. అయితే ఇద్దరు కలిసి నటించే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి అది ఏ సినిమాతో కుదురుతుందో చూడాలి.